హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. నేను మీకోసం చికెన్ బ్రోకోలీ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి పింక్ షేడ్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలి. ఈ పేస్ట్ అనేది గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు కూడా మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలండి. మీరు కూడా ఒకసారి ఈ రెండు కాంబినేషన్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్రోకోలీ అనేది హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రోకోలీ ముక్కలు కూడా ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలా ఇంకా తిప్పుకోవాలి. ఈ బ్రోకోలీ కర్రీలో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే ఈ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి. చూసారు కదా, ఇంకా మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. వీటితో పాటు సన్నగా తరిగిన టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయి కారం అనేది పచ్చివాసన పోయి టమాటాలు అనేవి మెత్తగా మగ్గి నూనె అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలండి. నూనె అనేది పైకి తేలిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినటమేనండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా కుదిరిందండి. చూసారు కదా, గరిటెతో ఇలా మ్యాష్ చేసుకోవాలి. నూనె అనేది పైకి తేలిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఎమ్మీగా, ఎంతో టేస్ట్గా ఉంటుంది. అంతే, సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.